హలో అండి అందరికీ. రాయలసీమ వాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ వాటిల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఏదుంటుందంటే ఈ ఒట్టి తుణుకలనే చెప్తాను. ఎంత ఇష్టం అంటే చచ్చేవాడు కూడా ఈ ఒట్టి తుణుకల పేరింటే లేసి కూర్చుంటాడు. అంత ఇష్టంగా తింటారండి. ఒట్టి తుణుకలంటే ఏంటో అనుకునేరు. డ్రై మటన్ అండి. మనం ఏదైనా మామూలుగా వేటని కోస్తాం కదా! అలాంటప్పుడు కొద్దిగా పచ్చి మాంసంలో ఉప్పు, పసుపు వేసి ఎండలో ఎండబెట్టామంటే ఇలా తయారవుతాయి. వీటిని మేము వట్టి తుణుకలని అంటాము. ఇవి 2 ముక్కలు వేసుకొని సంగట్లో వేసుకొని తిన్నామంటే చాలా బావుంటుంది. రోజు తినే కన్నా కూడా 2 ముద్దలు ఎక్స్‌ట్రానే తింటారు. అంత బావుంటాయి ఇవి చేసుకుంటే. వీటి వల్ల ఒక యూట్యూబర్ కూడా చాలా ఫేమస్ అయ్యారండి. మీకు తెలిసుంటే ఆవిడ పేరు అంజిత గారు. చూడండి కావాలంటే ఆవిడ ఛానల్‌లో కూడా ఈ వట్టి తునకల గురించి చాలానే చెప్పుంటారు. ఇది ఎలా చేసుకోవాలంటే ముందుగా మనకు కావాల్సినన్ని వట్టి తునకల్ని ఒక కుక్కర్‌లో వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసి అందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు, కరివేపాకు, ఆనియన్, టమోటా వేసేసి కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకైతే కుక్ చేసుకోవాలి. అవి విజిల్స్ వచ్చే లోపల వీటికి మసాలా కోసం ధనియాలనైతే వేయించి తీసుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో మనం వేయించిన ధనియాల్ని, కొద్దిగా కొబ్బరి, వెల్లుల్లి, ఆనియన్ అండ్ 2 స్పూన్ల వరకు కారాన్నయితే తీసుకొని స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకునే లోపల విజిల్స్ వచ్చేసి మనకు మటన్ అనేది అదే ఒట్టి తునకలనేటివి కొద్దిగా సాఫ్ట్ అయ్యి ఉడికిపోయి ఉంటాయి. ఇలాంటప్పుడే మనము గ్రైండ్ చేసుకున్న మసాలానంతా కూడా అందులో వేసేసి తగినంత ఆయిల్ కూడా వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ పైన ఉంచామంటే వట్టి తునకల కూర అనేది రెడీ అవుతుందండి. చాలా బావుంటుంది. మీలో ఎవరికైనా తెలుసా? అండ్ మీకు ఎంతమందికి వట్టి తునకల కూర అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేసి నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్ బాయ్.